హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేనైతే ప్రీవియస్ వీడియోలో అయితే మీకైతే టైం టేబుల్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది చెప్పడం జరిగింది. సో ఈ వీడియో అయితే మీకైతే స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది చెప్పడం చెప్పింది. బట్ ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఇందులో ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నాను. సో మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకునే వాళ్ళు ముందుగా అయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. స్కిప్ చేయకుండా చూస్తే ఏంటంటే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో అలా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. వీడియో మాత్రం ఖచ్చితంగా లెంత్కి అయితే రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడేటట్టుగా చూసుకోండి. లేకుంటే ఒకవేళ మీకు నేను చెప్పేది స్లోగా అనిపిస్తుంటే స్పీడ్ మోషన్లో పెట్టేసి చెక్ చేసుకోండి. సో మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది. సో నేను ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ బ్యాంక్ గురించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో ఆ ఇష్యూస్ కూడా నేను సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇక నేను టైం వేస్ట్ చేయకుండా అయితే ముందుగా అయితే నేను ఇన్స్ట్రక్షన్స్ చెప్పాను కదా, మీకైతే ప్రీవియస్ చెప్పాను ఇన్స్ట్రక్షన్స్. సో మనకు వచ్చేసి బ్యాంక్ గురించి ఒక ఇష్యూ చూసుకున్నాను, ఒక ఇష్యూ అడుగుతున్నాను బ్యాంక్ అకౌంట్ గురించి అంతా. సో ఆ బ్యాంక్ అకౌంట్ గురించి ఏంటంటే అండి, మనకి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ ఏంటి, ఎలా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వంశీ కృష్ణ, సో హీ హెల్ప్ మీ regarding the bank accounts. So he will mail to the institute and he will give some information to us to supporting us. So first of all thank you to him from our ఛానల్. ఓకే, ముందుగా అయితే తను పంపిన నేను మెసేజ్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను. సో దానివల్ల కూడా మీకు కొంచెం తెలుస్తుంది, అంటే బ్యాంక్ అకౌంట్ గురించి ఇష్యూస్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ వంశీకృష్ణ అతను నా ఫ్రెండ్. సో అతను వాళ్ళకి మెయిల్ చేయడం జరిగింది. సో వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇంకా వెయిట్ చేయకుండా అయితే నేను చూపిస్తుంటాను, ఎందుకంటే చాలా లెంతీగా అయితే రావడం జరుగుతుంది. ఓకే, చూపిస్తాను చూడండి ముందు. సో ముందుగా చూసుకుంటే ఇక్కడ ఇతను మెయిల్ చేయడం జరిగింది. సో ఏంటంటే బ్రాంచెస్ గురించి. సో మా ఫ్రెండ్ వచ్చేసి బ్రాంచెస్ గురించి ఒక ఇష్యూ ఉంది కదా, చాలామందికి ఎక్కడ బ్రాంచ్ ఉండాలి ఏంటి అనేసి. సో ఆ ఇష్యూ క్లియర్ చేయడానికి ఇతను మెయిల్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏం రెస్పాండ్ ఇచ్చారు చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే, డియర్ వంశీ, bank passbook first page which is showing the student name, bank account number and IFSC code of the bank branch, any nationalized bank, and the branch with the minimum balance, not zero account. Don't use it just joint account. For EBC students, bank passbook is not mandatory. We have mentioned any nationalized bank and branch, so you can apply for a bank account at your కన్వీనియంట్ బ్రాంచ్. సో ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చెప్పడం జరిగిందంటే మనకు వచ్చేసి ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, బాసరా బ్రాంచ్ ఉండాల్సిన అవసరం అయితే లేదు, మన నియర్ బై ఉన్న బ్రాంచెస్లో అకౌంట్ తీసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. బట్ అది నేషనలైజ్డ్ బ్యాంక్ అయి ఉండాలి, నెక్స్ట్ జీరో అకౌంట్ అయి ఉండకూడదు, జాయింట్ అకౌంట్ అయి ఉండకూడదు. సో ఇది ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందని నేను అనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వంశీకృష్ణ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇంకొకటి ఏంటంటే, మనకు వచ్చిన డౌట్ ఏంటంటే, అంటే ఓసీ స్టూడెంట్స్కి ఈబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ రెండు ఉన్నాయి. ఈబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అనేవి రెండు ఉంటాయండి, రెండు డిఫరెంట్. సో అయితే మనకి ఇక్కడ ఈబీసీ మనకి ఆర్జీకేటీ బాసరాలోకి వాళ్ళు జాయిన్ చేసుకునేటప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉందని చెప్పడం జరిగింది. సో అందరూ ఈడబ్ల్యూఎస్ తీసుకున్నారు. బట్ ఇక్కడ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఈబీసీ అడగడం జరుగుతుంది. సో నేను వాళ్ళకి మెయిల్ చేయడం జరిగింది. సో వాళ్ళు దానికి కూడా రెస్పాండ్ ఇచ్చారు. సో ఆ మెయిల్ కూడా ఒకసారి నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ కింద వీళ్ళు ఏం మెన్షన్ చేశారు ఒకసారి చదువుతాను చూడండి. డియర్ సంజయ్, ఈబీసీ స్టూడెంట్స్ నాట్ రిక్వైర్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ స్కాలర్షిప్, యూ కెన్ అప్లోడ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఆల్సో. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే, ఈబీసీ ఈడబ్ల్యూఎస్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఏ సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు అనేది చెప్పడం జరిగింది. సో ఈ సర్టిఫికేట్ గురించి కూడా ఓసీ స్టూడెంట్స్కి అయితే డౌట్ అయితే వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నాను. సో మనం అక్కడ అప్లోడ్ చేసినా ఒకటి, అప్లోడ్ చేయకుండా ఒకటి, బ్యాంక్ అకౌంట్ కూడా అనేది చెప్పడం జరిగింది. సో ఈ ఇష్యూస్ అయితే నేను సాల్వ్ చేశాను అనుకుంటాను. నెక్స్ట్ ఇక మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రాసెస్కి వెళ్ళిపోయే ముందు మనం ఏంటంటే సారీ ఫర్ దట్, మనం ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ పాస్ తెలంగాణ అనేసి వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. సో నేను వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తాను. నేను ప్రతిసారి చెప్తుంది ఒకటే అండి, మీరైతే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. సో దానివల్ల మీకు ఏంటంటే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో చూస్తాను చూడండి. ముందుగా అయితే బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ పాస్ తెలంగాణ, ఈ పాస్ అని సింపుల్గా టైప్ చేసినా పర్లేదు, మనకి ఈ పాస్ అని టైప్ చేసినా కానీ వచ్చేస్తుంది. సో ప్రతిసారి మర్చిపోకుండా చూసుకుంటే మన డెస్క్టాప్ సైట్లో పెట్టేసేసి వాడాలండి మనం. అలా అయితేనే మనకి క్లియర్గా అనేది ఉంటుంది. సో డెస్క్టాప్ సైట్లో పెట్టాను, ఈ పాస్ తెలంగాణ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి కింద ఇక్కడ చూసుకుంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ అని ఉంది, దీన్ని మీద క్లిక్ చేయడం జరిగింది. సో క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇలా రావడం జరుగుతుంది. సో ఇందులో థర్డ్ ఆప్షన్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ద ఫ్రెష్ రిజిస్ట్రేషన్ 2021 and 22. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ విల్ బీ క్లోజ్డ్ ఆన్ 24/10/2021. సో ఇక్కడ 24th వరకే లాస్ట్ డేట్ ఉందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వీలైతే చేయడానికైతే ప్రయత్నిస్తారు. పోస్ట్ అంటే మనకి ఎక్స్టెండ్ అయితే
ఉంటుంది. సో మన సీనియర్స్ అయితే వాళ్ళు కూడా చాలా ఎక్స్టెండ్ అయితే కావడం జరుగుతున్నారు. బట్ ఎంత ఈజీగా పాసిబుల్ అయితే అంత ఈజీగా అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి మీరు చదువుకోండి. సో ఇదంతా టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ నేను. సో ఇందులో ఒకటి పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం అప్లై చేసే ముందు ఇందులో ఎక్కడ మెన్షన్ చేయలేదు ఏ డాక్యుమెంట్ సైజ్ ఎంత ఉండాలి ఏంటనేసి నేను చెప్తున్నాను. సో ప్రతి డాక్యుమెంట్ వచ్చేసి 50 KB to 100 KB మధ్యలో ఉండాలి. సో అంటే బ్యాంక్ పాస్బుక్ కానివ్వండి, బోనఫైడ్స్ కానివ్వండి, నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది మనకి స్టడీ సర్టిఫికేట్స్, బ్యాంక్ ఆధార్ కార్డ్ అండ్ ఆల్సో ఆధార్ కార్డ్. సో ఇవన్నీ నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ కింద ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ స్పెషల్ కేటగిరీ సదరం సర్టిఫికేట్ అంటారు కదా. సో ఆ సర్టిఫికేట్ కూడా 50 KB to 100 KBలో ఉండాలి. నెక్స్ట్ పాస్పోర్ట్ వచ్చేసి బిలో 30 KB అయితే ఉండాల్సింది. సో ఇవి ముందైతే మీరు సెట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మధ్యలో అప్లై చేసేటప్పుడు మనం చేస్తే ఏమవుతుందంటే ఊకనే జంపింగ్ అవుతుంటే అంటే సర్వర్ ఇష్యూస్ వల్ల మీరు క్యాన్సిల్ అయితే కావడం జరుగుతుంది. సో ముందు ఇవి సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే ముందు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో దాని మీద క్లిక్ చేయాలి, ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేయాలి, బ్యాంక్ పాస్బుక్ మీద క్లిక్ చేయాలి, స్టడీ సర్టిఫికేట్స్. సో వీఆర్ ద నాన్ సెట్ స్టూడెంట్స్ అండి. ఆర్జీకేటీ బాసర్ స్టూడెంట్స్ అంతా నాన్ సెట్. సో సెట్ మీద క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో అప్లై నవ్వని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో క్లిక్ చేసిన వెంటనే మనకు వెబ్ పేజ్ ఇలా రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ ఎస్ఎస్సి టైప్ అని ఉంటుంది. ఎస్ఎస్సి టైప్ వచ్చేసి మీరు సిబిఎస్ఈనా, ఐసిఎస్ఈనా, ఎస్ఎస్సినా, రెగ్యులరా అనేసి ఉంటుంది. సో ఎస్ఎస్సి రెగ్యులర్, మన స్టేట్ బోర్డ్ అయితే ఎస్ఎస్సి రెగ్యులర్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. సో హాల్ టికెట్ నెంబర్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన వెంటనే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయాలండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి 2021. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద మెమోలో ఉన్నట్టుగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సింది. ఎంటర్ చేసిన వెంటనే కింద క్లిక్ చేసిన వెంటనే మీకు కొన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అయితే నేను అదొకటి స్కిప్ చేయడం జరుగుతుంది. సో మీకు అదైతే కనిపించదు. సో అందులో మీరు వచ్చేసి జెండర్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జెండర్ ఒకటి సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో నేను చూపిస్తాను. సో మనకి ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఎస్ఎస్సి డీటెయిల్స్ చూసిన తర్వాతకి మనకి కింద ఇక్కడ అడగడం జరుగుతుంది ఆధార్ డీటెయిల్స్. సో ఆధార్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అండి. ఆధార్ కార్డ్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ నేను ప్రీవియస్ ఎంటర్ చేస్తాను కాబట్టి ఇక్కడ మనకి చూడండి అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్ అండ్ ఎంటర్డ్ నేమ్ వాస్ మ్యాచ్డ్. సో 2 మ్యాచ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఆధార్ డీటెయిల్స్లో ముందు ఆధార్ కార్డులో మన నేమ్ ఎలా ఉందో అలా టైప్ చేయాలండి. టైప్ చేసిన తర్వాతకి యూఐడి అని ఉంది కింద, యూఐడి దగ్గర మన ఆధార్ కార్డ్ నెంబర్ని టైప్ చేయాలి. నెక్స్ట్ కింద రీఎంటర్ చేయాలి మన ఆధార్ కార్డ్ని. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ ఉంది, చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు చూపిస్తుంది మన ఫైల్ ఎక్కడ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆధార్ కార్డుని ఇక్కడ ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన వెంటనే మళ్ళీ కింద క్లిక్ చేయాలి. కింద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా క్యాస్ట్ డీటెయిల్స్ అనేసి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. క్యాస్ట్ డీటెయిల్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రిలీజియన్ హిందూనా, ముస్లిమా, క్రిస్టియన్ అనేది అడగడం జరుగుతుంది. సో అందులో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకున్నాక క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్నాక సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్నాక రూరల్ ఆర్ అర్బన్ ఉంటుంది. మీరు రూరల్ అర్బన్ అని చేసుకోవాలి. ఆర్యు ఆర్ఫన్. సో ఆర్ఫన్స్ ఎవరైనా ఉన్నారా, ఆర్ఫన్స్ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఓసీ క్యాండిడేట్తో అప్లై చేస్తున్నాను. సో దీంట్లో ఓసీ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే క్యాస్ట్ గురించి అడగదండి. సో అదర్ దెన్ ఓసీ అందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది. సో ఓసీ వాళ్ళకి ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అయితే ఉండాలండి. ఈడబ్ల్యూఎస్ కానీ ఈబీసీ కానీ ఇది ఒకటి ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వెంటనే కింద ఇన్కమ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇన్కమ్ డీటెయిల్స్లో మీ సేవ నెంబర్ అని ఉంది కదా, దాని మీద మన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందని చెప్పాను కదా. ఇన్కమ్ సర్టిఫికేట్లో రైట్ సైడ్ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ కింద అప్లికేషన్ నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది. సో అప్లికేషన్ నెంబర్ IC022 అనే నెంబర్తో సిరీస్ తోటి స్టార్ట్ అవుతుంది. సో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ద డీటెయిల్స్ అని కొడితే మనకి ఇన్కమ్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇన్కమ్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకేంటి అనేది చూపిస్తాను మీకు. సో ఇక్కడ నుంచి మనకు మెయిన్ అండి. సో ఇక్కడ నాన్ సెట్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సెట్ అయితే మనకు సెలెక్ట్ చేసుకోవడానికి ఉన్నది, నాన్ సెట్ అనేది ఉంటుంది ఆటోమేటిక్గా. చేసిన తర్వాత ఇక్కడ ప్రెసెంట్ కాలేజ్ డీటెయిల్స్. సో ఇప్పుడు మనం ఆర్జికటి బాసరా ఉంది కదండి, బాసరా యొక్క డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఆ డీటెయిల్స్ ఏంటివి నేను చెప్తాను, కొంచెం నోట్ చేసుకుంటే మీకు బెటర్ అండి. సో ముందు ఇక్కడ స్టేట్ వచ్చేసి తెలంగాణ అండి. నెక్స్ట్ కాలేజ్ డిస్టిక్ వచ్చేసి మనకి నిర్మల్ డిస్టిక్ అండి. నెక్స్ట్ కాలేజ్ మండల్ వచ్చేసి బాసర్. నెక్స్ట్ యూనివర్సిటీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలేజ్ ఉంటుంది, కాలేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ అని ఉంటుంది అండి. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కోర్స్ ఇయర్ చూసేస్తే మనకి ఫస్ట్ ఇయర్. సో 1 అని ఉంటుంది. సో 1 minute సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. ఒకసారి నేను చూపిస్తాను, స్క్రీన్ షాట్ ఉంటాయి మీకు. సో ఇక్కడ చూసుకుంటే కాలేజ్ డీటెయిల్స్ ఉంది కదా, ప్రెజెంట్ కాలేజ్ డీటెయిల్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు పనికి వస్తుంది. సేమ్ ఇలాగా సెలెక్ట్ చేసి పెట్టుకోవాలండి మనం. చూడండి, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్. నెక్స్ట్ ఆర్జికేటీ బాసర్ యాజ్ పర్ ఐసెట్ అప్రూవ్డ్ 10461 అది మన యూనివర్సిటీ కోడ్ అండి. నెక్స్ట్ బీటెక్ ఇంటిగ్రేటెడ్ 6 years కోచింగ్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కోర్స్ వచ్చేసి ఫన్. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటి అనేసి మళ్ళీ చూపిస్తాను మీకు.
సో కోర్స్ సెలెక్ట్ చేసుకో, ఇది అయిపోయింది కదండి కాలేజ్ డీటెయిల్స్ అయిపోయినాక మొబైల్ వెరిఫికేషన్లో మన సెలెక్ట్ మొబైల్ నెంబర్ బిలాంగ్స్ టు ఉంటుంది, మన ఫ్యామిలీ మెంబర్సా మనదా సెల్ఫా అనేసి ఉంటుంది. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మళ్ళీ ఎంటర్ చేయాలి. సో మళ్ళీ ఎంటర్ చేయగా మళ్ళీ మనకి ఇక్కడ చూసుకుంటే స్కూల్ ఆర్ కాలేజ్ స్టడీ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో ఇలా పెద్ద గ్రిడ్ రావడం జరుగుతుంది. సో ఈ గ్రిడ్ని అయితే మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా చెప్తాను. సో కొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సో కొంచెం స్లోగా అయితే చెప్పడం జరుగుతుంది. సో లెంత్గా రావడం జరుగుతుంది, కానీ మీరు వాచ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ముందు 2020, 2021, 2019, 18 ఇయర్స్ అనేది అకాడమిక్ ఇయర్స్లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ క్లాస్ చదివారు ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం అందరూ ఏంటంటే చదువుతారు కదా, మామూలు జంపింగ్ సిస్టమ్ ఉంటుంది, కానీ జంపింగ్ చేయకుండా చదువుతారు కదా. సో అంటే ఏదైనా క్లాస్ చదవకుండా నెక్స్ట్ క్లాస్కి వెళ్తారుగా, అలాంటి వాళ్ళు కొంచెం చెక్ చేసుకోండి. లేదు నార్మల్గా జంప్ చేయకుండా చదివానంటే అటువంటి వాళ్ళు డైరెక్ట్గా ముందు 2020, 21లో మనం 10th క్లాస్ చదివామండి. నెక్స్ట్ 2019, 20లో 9th క్లాస్, 8th క్లాస్, 7th క్లాస్, 6th క్లాస్, 5th క్లాస్, 4th క్లాస్, అలా 10 to 4 అనేది రావడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ ఆర్ స్టడీడ్ డిస్ట్రిక్ట్. సో ఏ డిస్ట్రిక్ట్ అంటే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, సెకండ్ కాలం వచ్చేసి. నెక్స్ట్ థర్డ్ కాలం వచ్చేసి మనకి రెసిడెన్స్ ఆర్ స్టడీడ్ మండల్, ఏ మండలం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాతకి విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్కి చూసుకుంటే రెసిడెన్స్, అడ్రస్ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్. సో మనకి ఇన్స్టిట్యూట్ నేమ్ అడుగుతుందండి. సో కొంతమంది జెడ్పిహెచ్ఎస్లో చదువుంటారు, కొంతమంది మోడల్ స్కూల్లో చదువుంటారు, ఇంకొంతమంది సంథింగ్ ఇట్లా కాలేజ్ నేమ్స్ ఉంటాయి కదా. సో మీ కాలేజ్ నేమ్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫుల్గా. సో అలా ఎంటర్ చేసేయాలి. 10th, 9th, 8th, 7th, 6th, 5th and 4th క్లాస్ వరకు అన్నీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక కాలేజ్ నేమ్స్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ ఫోటోగ్రాఫ్ అని ఉంది కదా, స్టూడెంట్ ఫోటోగ్రాఫ్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్టూడెంట్ యొక్క ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది 30 MB కంటే బిలో ఉండాలండి, చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాతకి కన్ఫర్మ్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది కదండి. సో ఇక్కడ కన్ఫర్మ్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే ఇఫ్ రిక్వైర్డ్ ఎస్ అని ఉంది, ఇఫ్ రిక్వైర్డ్ క్లిక్ ఆన్ ఎస్ అని ఉంది. సో బట్ ఇక్కడ ఆటోమేటిక్గా ఎస్ అని అయితే ఉంటుందండి, ఇది నో ఆప్షన్ అయితే రావట్లేదు. సో ఆటోమేటిక్గా ఇక్కడ మీరు బ్యాంక్ ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ బుక్ అయితే పాస్బుక్ని అయితే ఇందులో అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాతకి అప్లై ఫర్ స్కాలర్షిప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో నేనైతే వెబ్సైట్ అనేది సేవ్ చేశానండి. సో కలర్స్ అయితే డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. సో ఇందాక ఉన్నట్టుగానే కలర్స్ అయితే ఉంటాయి, కానీ ఇందులో కలర్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. బట్ డోంట్ కన్ఫ్యూజ్ ఇట్. ఓకే, మనకి నెక్స్ట్ పేజ్ చూసుకుంటే ఇలా రావడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే స్టడీ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ అనేసి వచ్చింది. ముందు ఇక్కడ మనకి స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కండి, అంటే బోనఫైడ్స్ ఫ్రమ్ 4th క్లాస్ to 10th క్లాస్ ఈజ్ మ్యాండేటరీ. సో 4th క్లాస్ to 10th క్లాస్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఫ్రమ్ పీరియడ్ అని ఉందిగా. సో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 4th క్లాస్. సో ఇక్కడ మనకైతే ఒకటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రమ్ క్లాస్ కెనాట్ బి గ్రేటర్ దెన్ 2 class. సో అంటే ఏం లేదండి, ఫస్ట్ ఇక్కడ 4th అని సెలెక్ట్ చేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ 4th క్లాస్ to ఏ క్లాస్ వరకు ఎందులో చదివారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు అన్నీ ఒకటే దాంట్లో చదువుతుంటారేమో, 4th to 10th అని సెలెక్ట్ చేసేయండి. లేదు 4th and 5th రెండు ఒకటే దాంట్లో చదువుంటే 4th to 5th అని సెలెక్ట్ చేయండి. లేదు 6th వరకు చదివామంటే 6th. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసాను ఒక స్టూడెంట్ 4th to 4th and 5th ఒక స్కూల్లో చదివాడు. సో 4th and 5th చూసాయి. కింద వచ్చేసి మళ్ళీ 6th క్లాస్ to 10th క్లాస్. సో ఇలా చదివాడు. సో ఇక్కడ పక్కన చూసుకుంటే చూస్ ఫైల్ ఉంది కండి, చూస్ ఫైల్. సో ఇక్కడ 4th క్లాస్ to 5th క్లాస్ యొక్క బోనఫైడ్ ఎంటర్ చేయాలి, ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ 6th to 10th బోనఫైడ్ ఇందులో అప్లోడ్ చేయాలి. సో మీ ఒకటే ఉంటే ఒకటే చేయొచ్చు. సో ఎంతని అలా అంటే 4th క్లాస్ to 10th క్లాస్ అనే బోనఫైడ్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి కూడా వచ్చేసి మనకైతే లెస్ దెన్ 100 KB అండి. సో లెస్ దెన్ 100 KB ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ వచ్చేసి రేషన్ కార్డ్ అండి. రేషన్ కార్డ్ ఈజ్ నాట్ అండ్ మ్యాండేటరీ. సో మ్యాండేటరీ అని అయితే ఏం కాదు. సో మీ దగ్గర ఉంటే ఎంటర్ చేయండి. ఇక్కడ టైప్ అనగా టైప్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా WAP, PAP, AAP, YAP, TAP, RAP అని అయితే రావడం జరిగింది. సో మనకి దాంట్లో చూసుకోండి ఆధార్ కార్డు, ఓకే సారీ, రేషన్ కార్డులో మనకు ముందు ఏముంటుందో అది అంటే RAP అని ఉందా TAP ఉందని సెలెక్ట్ చేసుకొని పక్కన ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా, బాక్సెస్లో నెంబర్ టైప్ చేయండి. NCC ఉంటేనేమో ఎస్ అని చేయండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. జెండర్ ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఇక్కడ ప్రొఫెషన్ ఆఫ్ ద పేరెంట్స్ అని ఉంది కదా, పేరెంట్స్ ఏం చేస్తారు ఆక్యుపేషన్. సో అదైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిజబిలిటీ టైప్. సో ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కదండి, స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ దీన్ని ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. జనరల్ నార్మల్ స్టూడెంట్స్ అయితే నో అని సెలెక్ట్ చేసుకోండి. సో ఎస్ అని సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఇంకా
ఎక్స్ట్రా ఒకటి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఓన్లీ ఫర్ ద స్పెషల్ కేటగిరీ వీళ్ళకి మాత్రమే ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ డిసేబుల్డ్ డీటెయిల్స్ అని ఉంది కదా, డిసేబుల్డ్ డీటెయిల్స్లో ముందు సాధారణ నెంబర్, సో మనకి సర్టిఫికేట్ మీద అయితే నెంబర్ ఉండడం జరుగుతుందండి. సో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ తర్వాతకి విజువల్ ఇంపేర్డా, విజువలా లేకపోతే హియరింగా, మెంటలీనా, మనకి మెంటలీ అయితే లేదండి, మనకి ఇందులో విజువల్, ఆర్థో అండ్ హియరింగ్ ఉంది. సో ఈ విజువలా, ఆర్థోనా, హియరింగ్ అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ అనుకోండి, విజువల్ మీద సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసినాక 40 to 79% లేకపోతే 80 and above పర్సెంటేజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. 40 to 79 అయితేనే ఓకే, అబోవ్ అండ్ 80 and above అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ అప్లోడ్ స్కాన్ డిసేబుల్ సర్టిఫికేట్ జేపీజీ ఓన్లీ అని ఉంది కదా, సో దీని మీద సెలెక్ట్ చేసుకొని మనం అప్లోడ్ అయితే చేయాలండి డాక్యుమెంట్. సో అలా కూడా చేయమని చెప్పడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు నో అని పెట్టేసి ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు, నో అని సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ ప్రీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అండి ఇక్కడ ఎంటర్ చేయాల్సింది. ముందు క్వాలిఫికేషన్ క్లాసెస్ మనకి ఇక్కడ ఫస్ట్ ఎస్ఎస్సీనే ఉంటుంది చూడండి, ఎస్ఎస్సీ ఉంది. ఎస్ఎస్సీ కొట్టి సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మార్క్స్ ఆప్టెండ్ అవుట్ ఆఫ్ 10 GPAకి అండ్ 8 GPA వచ్చాయి. టోటల్ మార్క్స్ అంటే ఇక్కడ 10 అని కొట్టేసాను, 10 GPA. సో మనకి అప్పుడు ఇక్కడ పర్సెంటేజ్ 10% అనేది చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీడియం వచ్చేసి ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్. సో ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అండి. నెక్స్ట్ ఇక్కడ కాలేజ్ అడ్మిషన్ నెంబర్ వచ్చేసి B21 అనేతోటి మీకు ఒక కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ కోడ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో B21 ఆ కోడ్ అయితే ఎంటర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను B211483 అయితే ఎంటర్ చేశాను. సో మీరు కూడా అదైతే ఎంటర్ చేయకుండా మీది చూసుకొని ఒకసారి ఎంటర్ చేసుకోండి. సో ఇక్కడ స్టూడెంట్ అడ్మిషన్ నెంబర్ వేసిన తర్వాతకి కాలేజ్ అడ్మిషన్ నెంబర్ అన్నారు. కాలేజ్ అడ్మిషన్ నెంబర్ వేసిన తర్వాతకి ఇక్కడ కాలేజ్ జాయినింగ్ డేట్ అన్నారండి. కాలేజ్ జాయినింగ్ డేట్ వచ్చేసి మనకి అడ్మిషన్ స్లిప్లో ఉంటుంది. సో అడ్మిషన్ స్లిప్లో మనకు ఒక డేట్ అయితే వేసి ఉంటుంది. సో అది కౌన్సిలింగ్ డేట్ అంటే మీరు ఏ రోజు కౌన్సిలింగ్కి వెళ్ళారో ఆ కౌన్సిలింగ్ డేట్ అయితే ఇక్కడ వేయాలండి. ఇక్కడ వేసిన తర్వాతకి మీకు ఎంత డిస్టెన్స్ మీ ప్లేస్ నుంచి బాసార్కి ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ అయితే పక్కన దాంట్లో ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ స్కాలర్షిప్ టైప్ వచ్చేసి ఖచ్చితంగా కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ CAH అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. నెక్స్ట్ హాస్టల్ జాయినింగ్ డేట్ కరెంట్ ఇయర్ డేట్ ఉంది కదా, సో అది కూడా సేమ్ అంతే. ఈ 2 డేట్స్ వచ్చేసి మనకు అక్కడ అడ్మిషన్ స్లిప్లో ఏదైతే ఉందో సో ఆ డేట్ అయితే వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసినాక ఇంకా మన అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో వచ్చేసి మన డీటెయిల్స్ అండి. ముందు వచ్చేసి మనం ఏ డిస్టిక్లో ఉంటున్నాం, ఏ మండల్లో ఉంటున్నాం, ఏ విలేజ్, నెక్స్ట్ డోర్ నెంబర్ ఆ రోడ్ నెంబర్ ఆ లొకేషన్ అయితే టైప్ చేయాలి. టైప్ చేసినాక పిన్ కోడ్ చేయాలి. ఒకవేళ మీది ఒక అడ్రస్ నెక్స్ట్ మీరు ఉండేది 2 ఒకటే దగ్గర అయితేనేమో ఓకే, ఏమంటుంది ఇక్కడ చూడండి పర్మనెంట్ అడ్రస్ అని మీద టిక్ చేయాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ పక్కన టిక్కింగ్ ఉంది కానీ ఒకటి ఇఫ్ సేమ్ యాజ్ అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేసి ఉంది కదా, సో దాన్ని టిక్ చేసేస్తే సరిపోతుంది, మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో 2 డిఫరెంట్ అండి. నెక్స్ట్ మెయిల్ ఐడి మన ఏ మెయిల్ ఐడి ఇచ్చినా పర్లేదండి. డొమైన్ మెయిల్ ఐడి ఇవ్వచ్చు, పర్సనల్ మెయిల్ ఐడి ఇవ్వచ్చు, ఏదైనా ఒకటి అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీద టిక్ పెట్టేసేయాలండి. నెక్స్ట్ బోనఫైడ్స్ మీద టిక్ పెట్టాలి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీద టిక్ పెట్టాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవి 5 మీద అయితే ఖచ్చితంగా టిక్ చేయాలి. నెక్స్ట్ ఎవరైతే గ్యాప్ సర్టిఫికేట్ అన్నారు కదా, సో అదేంటంటే అండి మన మధ్యలో మనం డిస్కంటిన్యూ అవుతే సో గ్యాప్ సర్టిఫికేట్ ఉంటుంది, బట్ అది ఎవరికి ఉండదు. సో దాన్ని అయితే లీవ్ ఇట్ చేసేయాలి. లీవ్ ఇట్ చేసినాక ఎస్ఐ అగ్రీ అనేసి సెలెక్ట్ చేసేయాలి. మనం సెలెక్ట్ చేసినాక ఇక్కడ క్యాప్చా వస్తుందండి. ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ అని కొట్టాలి. సబ్మిట్ అప్లికేషన్ కొట్టిన వెంటనే మనకైతే ఒక ఓటీపీ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో అది కూడా ఒకసారి మీకు చూపించడానికి ట్రై చేస్తాను నేను. సో మనకు వెబ్లో అయితే ఇలా చూపిస్తుందండి మీకు. సో ఇందాక నేను అలా చూపించాను కదా, సో మనకు వెబ్లో అయితే ఇలా చూపించడం జరుగుతుంది. సో ఇవన్నీ నేను డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయకుండా మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే చాలామంది చాలా డీటెయిల్స్ ఉంటే ఇబ్బంది అనిపిస్తున్నారు. సో అలా అని చెప్పేసి డీటెయిల్స్ ఎవరిది మెన్షన్ చేయడం జరగట్లేదు. నేను ఇక్కడ నేను 1 టైం పాస్వర్డ్ లాస్ట్ పేజ్ అయితే మీకు మళ్ళీ చూపిస్తాను. సో మనకు లాస్ట్ ఇలా వస్తుందండి, హై సెక్యూరిటీ పాస్వర్డ్ ఎంటర్ హై సెక్యూరిటీ పాస్వర్డ్ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్. మనం ముందు ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది అండి. సో ఆ నెంబర్కి వచ్చిన 1 టైం పాస్వర్డ్ అంటారు. 6 డిజిట్స్ ఉంటాయి. 6 డిజిట్స్కి టైప్ చేసి సబ్మిట్ కొడితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుందండి. సో ఇది ప్రాసెస్. ఇప్పుడు సర్వర్ ఇష్యూస్ వల్ల ఓటీపీస్ అయితే రావట్లేదు. నేను మార్నింగ్ నుండి ట్రై చేశాను, రావట్లేదు. సో అలా అని చెప్పేసి వెయిట్ చేశాను, కానీ ఇంకా రావట్లేదు. మళ్ళీ మీకు ఇబ్బంది అని చెప్పేసి చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికంటే యూస్ఫుల్ ఏంటంటే మీరు కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయిపోయి దాంట్లో చేయండి. మీకు చాలా సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నేను ఇంకా వీడియోస్ మీ డౌట్స్ మీకు క్లారిఫై చేయడానికి అయితే వీడియోస్ అయితే చేస్తాను. సో బ్యాంక్ అకౌంట్ మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, మీ నియర్ బై ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, బట్ ఇట్స్ నేషనలైజ్డ్ బ్యాంక్ అండ్ జీరో అకౌంట్ అండ్ జాయింట్ అకౌంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద స్కాలర్షిప్. నెక్స్ట్ EBC అండ్ EWS we can use anyone. We can use anyone for the OC candidates.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అంటే ఇంకేం డౌట్స్ లేవండి. డౌట్స్ నాకు నా దగ్గర వరకు వచ్చిన డౌట్స్ అంటే ఇవ్వండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేనైతే నెక్స్ట్ వీడియో అయితే మీకు క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఎవరైతే ఈ వీడియోని స్కిప్ చేసి చూసారో వీళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే అంత ఉండదండి. సో మీరైతే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్.